దేనికి దాడి చేయించిందంటామా? కారణం ఏంది? అంటే మేము పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నామని ఇప్పుడు సరే, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా మనుషులు కానీ ఎవరు కూడా ఈ గుండాలతో దాడి చేయించడానికి అటువంటి వాటిపై మాకు నమ్మకం లేదు. ఏమున్నా మా పని మేము చేసుకుంటూ పోతాం. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక లేడీ కార్పొరేటర్ వెనుక కూర్చున్నప్పుడు ఈ లెవెల్లో ఆయన నిలబడ్డప్పుడు ఆ లేడీ కార్పొరేటర్ పక్కకు జరగని చెప్పేసి అన్నది. పక్కకు జరగంటే చాలా అనీజీగా ఫీల్ అయింది ఆమె. పక్కకు జరగని అన్న. దాని తర్వాత వాళ్ళు ఏదో కోపంగా మాట్లాడుకుని దాని తర్వాత ఏమైందో తెలియదు. అంతేగాని గుండాలను కొట్టించాల్సిన అవసరం కానీ లేకపోతే ఒకవేళ అట్లా కొట్టియాలనుకుంటే వాళ్ళు ప్రోగ్రాంలకు కూడా రారు. కానీ మేము అందరం కూడా ఒకటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి గొడవలు ఉండకుండా చూసుకునే ప్రయత్నం మా సైడ్కి వెళ్ళి సాగుతుంది. కానీ అందరూ కూడా అదే ఓపికగా ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి దేనికి అయినా సరే ఒక హద్దు అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళ నోర్లు బారేసుకొని అడగోలుగా మాట్లాడితే బాగుంటుంది. పార్టీకి నష్టమవుతుంది. వాళ్ళకి హితువు పలుకుతున్నాను. అటువంటి ఎప్పుడు సంఘటనలు మేము చేయము, మా వాళ్ళు కూడా చేయరు. ఎక్కడ లేవండి వర్గ విభేదాలు? అంతటా ఉన్నాయి, ఎల్బీ నగర్లో ఉన్నాయి. కొత్తగా వేరే కాన్స్టిట్యూన్సీ లేవా? ఉన్నాయి, 100% ఉంటామండి. ఉన్నా కానీ ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా చెడుగా మాట్లాడినామా? చెడుగా మాట్లాడినామా ఎవరి గురించి అన్నా? ఇప్పుడు కూడా ఉన్నది వర్గ వివాదం. చెడుగా మాట్లాడుతున్నా? దాడి ఎవరెవరు చేస్తారో ఏం చేస్తారో మాకేం తెలుస్తుంది. ఎందుకంటే మమ్మల్ని అంటే హర్ట్ అయ్యే కార్యకర్తలు కూడా ఉంటారు. మరి వాళ్ళు ఎవరైనా చేసిందేమో తెలుసుకుంటాను, తెలుసుకొని మాట్లాడతాను. సార్, కుటుంబ పార్టీలా భావించి ఆ కార్పొరేటర్కి నేనే లేచి సీట్ ఇచ్చిన, అయినా కానీ నన్ను కావాలని అవమానపరిచిందని ఆరోపణ. ఏసీపీ శ్రీధర్ రెడ్డి గారు రాకపోతే నా పరిస్థితి వేరేలా. ఏ కార్పొరేటర్ సీట్ ఇచ్చిన? ఆ లేడీ కార్పొరేటర్కి. ఒకసారి ఆవిడతో మీరు బయట తీసుకొని తెలుస్తుంది. ఆవిడతో తీసుకుంటే ఆమెనే చెప్తుంది ఏ పొజిషన్లో ఆవిడకి అడ్డం నిలబడ్డాడో. ఇక అది నేను చెప్తే బాగుండదు, ఆవిడనే అడిగితే చెప్తుంది. ఇష్టం లేకపోతే అన్ని మీటింగ్లకు వస్తూనే ఉంది కదండి. ఇష్టం లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? అన్ని మీటింగ్లకు వస్తారు. మాకు ఇష్టం లేకపోతే ఏ మీటింగ్ రానియం కదా. స్థానికంగా ఇన్విటేషన్ లేకుండా మాకు ఎల్రామ్ల గారు ఇన్విటేషన్ చెప్తుంటే ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఎవరు ఇన్విటేషన్ లేదని చెప్పినరో రికార్డెడ్ ఎవిడెన్స్ ఇస్తాము. దయచేసి ఇక్కడికి వచ్చి దమ్ముంటే మాట్లాడమని చెప్పండి. అన్నారా? మేము పెట్టిన మా కాల్స్, మేము చేసిన కాల్స్, ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కాల్స్ ఇచ్చినప్పుడు రికార్డెడ్ ఎవిడెన్స్ ఇస్తాం. రమ్మని చెప్పేసి చెప్పండి, అప్పుడు చూపెడతామని చెప్పండి. ఓకే.